తన కోపమే తన శత్రువు అనే సామెత మనకు బాగా పరిచయమే. వైద్య రంగం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. కోపం అనేది మన ఒంటికి ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. చీటికి మాటికి కోపం తెచ్చుకొని చిరుబుర్రులాడటం, చిన్న విషయానికే నిప్పుల మండిపోవటం, కోపాన్ని ఏమాత్రం అదుపు చేసుకోలేకపోవటం, ఇవన్నీ దీర్ఘకాలంలో శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. మరి కోపాన్ని అదుపు చేసుకోవటం ఎలా? చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కోపాన్ని ఎలా అదుపు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి కోపం రావడం సహజం. దానికి కారణాలనేకం. ఎదుటి వ్యక్తి ప్రవర్తన నచ్చకపోయినా, మనతో దురుసుగా మాట్లాడినా, అవమానించినా, చెప్పిన పని చేయకపోయినా, మన లక్ష్య సాధనలో విఫలమైన కోపం రావచ్చు. మనిషికి ఉండే 7 సార్వత్రిక భావోద్వేగాల్లో కోపం ఒకటని చెబుతారు నిపుణులు. ఎవరి నుంచైనా ముప్పు పొంచి ఉందని తెలిసిన వెంటనే మనలోని ప్రమాద హెచ్చరిక వ్యవస్థ క్రియాశీలమవుతుంది. అప్పుడు మన దృష్టి మొత్తం ఆ ముప్పుపై కేంద్రీకృతమవుతుంది. ప్రాణరక్షణ స్థితిలో మన దేహం తీవ్రమైన కోపం, హింసాభావంతో నిండిపోతుంది. సాధారణంగా ఆవేశం మన కడుపులో మొదలై ముఖంపైకి వచ్చి మనల్ని వికృతంగా ముఖం పెట్టేలా, పిడికిలి బిగించేలా చేస్తుంది. ఈ రకమైన కోపం దూకుడుతనం, పోరాటం లేదా పలాయనం ప్రతిస్పందనలోని పోరాటం వైపు ఉంటుంది. పరిణామ మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఈ ప్రతిస్పందన మన శరీరాలను ఒక ముప్పును ఎదుర్కోవడానికి లేదా పారిపోవడానికి సిద్ధం చేస్తుంది. మానవ మనుగడలో ఇది చాలా ముఖ్యమైన భాగమని పరిశోధకులు విశ్లేషిస్తారు. అయితే కోపంతో విపరిణామాలు తప్పవని గుర్తుంచుకోవాలి. స్వల్పకాలంలో కోపం శక్తివంతమైనదిగా, ప్రతిఫలదాయకంగా ఉంటుంది. దాని ద్వారా తాను కోరుకున్నది పొందుతానని భావించడం కొందరి క్షణికావేశానికి కారణం. దీని విపరిణామాల మొదటి లక్షణం సంబంధాలను దెబ్బతీయడం. చాలా సందర్భాల్లో బంధువులు, మిత్రులు దూరమైపోతారు. అది మనల్ని ఒంటరిని చేస్తుంది. చాలామంది గాయపడతామనే భయంతో, తమని తాము రక్షించుకోలేమోనన్న అనుమానంతో, లేదా అన్యాయం జరుగుతుందేమోనన్న భయంతో స్పందిస్తారు. నిజానికి కోపం అనేది ఓ రుగ్మత. ఇది కుంగుబాటు, ఆందోళన, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, మాదక ద్రవ్యాల వినియోగ రుగ్మతలు, మరెన్నో విభిన్న మానసిక ఆరోగ్య సమస్యల్లో కనిపిస్తుంది. మరి దీనికి చికిత్స ఎలా? కోపం వచ్చినప్పుడు దాన్ని అదుపు చేసుకోవడానికి ఆస్ట్రేలియన్ సైకలాజికల్ సొసైటీ కొన్ని చిట్కాలను అందిస్తోంది. కోపానికి కారణమయ్యే అంశాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవడానికి ఉపకరించే వ్యూహాన్ని ఎంచుకోవాలి. ఇందులో శ్వాసను నెమ్మదింపజేయడం, ఊహాత్మక చిత్రాలు చూడటం, మన ఆలోచనలను విశ్లేషించటం, కొంత సమయం తీసుకుని పరిసరాలను మార్చుకోవడం లేదా విశ్రాంతి నైపుణ్యాలను ఉపయోగించడం వంటివి ఉండొచ్చు. కోపం అనేది దీర్ఘకాలిక సమస్యగా మారినప్పుడు మానసిక వైద్యుల పర్యవేక్షణలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, కంపాషన్ ఫోకస్డ్ థెరపీ వంటివి తీసుకోవడం మేలు.